తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షల షెడ్యూల్ను టీజీపీఎస్సీ విడుదల చేసింది. డిసెంబర్ 15, 16 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఉదయం, మధ్యాహ్నం 2 సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి షెడ్యూల్ ప్రకారం అయితే గ్రూప్ 2 పోస్టుల భర్తీకి షెడ్యూల్ ప్రకారం అయితే ఆగస్టు 7, 8 తేదీల్లో పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే డీఎస్సీ గ్రూప్ 2 పరీక్షల మధ్య వారం రోజులు మాత్రమే వ్యవధి ఉండడంతో వాయిదా పడ్డాయి. దీంతో గ్రూప్ 2 పరీక్షల కొత్త షెడ్యూల్ను తాజాగా ప్రకటించారు. రాష్ట్రంలో గ్రూప్ 2 ఉద్యోగాలకు 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, గ్రూప్ 2 పరీక్షలకు ఎవరైతే సన్నద్ధం అవుతున్నారో వాళ్ళందరికీ కూడా శుభవార్త అని చెప్పుకోవచ్చు. టీజీపీఎస్సీ ఒక షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈ రోజు టీజీపీఎస్సీ తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష షెడ్యూల్ లో డిసెంబర్ 15, 16 తేదీల్లో పరీక్షలు నిర్వహించినట్లు కూడా పేర్కొంది. ఉదయం, మధ్యాహ్నం 2 స్టేషన్లలో కూడా పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి షెడ్యూల్ ప్రకారం అయితే ఈ నెల ఆగస్టు 7, 8 తేదీలోనే పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే డిఎస్సి గ్రూప్ 2 పరీక్షల మధ్య వారం రోజుల వ్యవధి ఉండడంతో వాయిదా పడింది. దీంతో గ్రూప్ 2 పరీక్షల షెడ్యూల్ తాజాగా ప్రకటించారు. రాష్ట్రంలో గ్రూప్ 2 ఉద్యోగాలకు దాదాపు 5,51,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మనం చూసాము జూన్ ఎండింగ్ నుండి జూలై వరకు కూడా ఇటు నిరుద్యోగులు అటు అన్ని చోట్లలో అటు ఇక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ దగ్గర, దిల్సుఖ్ నగర్ పరిసర ప్రాంతాల్లో, అలాగే ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా కూడా అటు డిఎస్సి ఇటు గ్రూప్ 2 అభ్యర్థులు కూడా నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఈ డిసెంబర్ లో ఆ ఎగ్జామ్ ని పోస్ట్ పోన్ చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేసిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో అటు ప్రభుత్వంతో కూడా పలుమార్లు చర్చలు కూడా జరిగాయి. చర్చలు జరిగిన అనంతరం కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తోని మొదట రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో చర్చలు జరిగాయి. అనంతరము మళ్లీ నిరసన తారాస్థాయికి వెళ్లడంతో అటు అర్ధరాత్రులు వర్షంలో కూడా వాళ్ళు నిరసన తెలపడము, తమకు సమయం కావాలని, మేము ప్రభుత్వం నిర్వహించే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాము, సో మాకు సమయ భావన వలన మేము ఫోకస్ చేయలేమని అన్న నేపథ్యంలో పలు దఫాలుగా కూడా ప్రభుత్వంతో చర్చించాక లాస్ట్ కి ప్రభుత్వము డిసెంబర్ లో కూడా పరీక్షని వాయిదా వేస్తూ కూడా డెసిషన్ తీసుకున్న విషయం తెలిసిందే. చాలా అక్కడ సెంట్రల్ లైబ్రరీ దగ్గర అటు పోలీసు ఆంక్షలు, అలాగే గేట్ క్లోజ్ చేసినా కూడా అప్పుడు మనందరం కూడా లైవ్ లో చూసాము. గేట్ లోపల నుంచి కూడా తమ నిరసన తెలిపారు నిరుద్యోగి అభ్యర్థులు. బయటకు వస్తే పోలీసులు కూడా అరెస్ట్ చేసే పరిస్థితి కూడా అప్పుడు నెలకొని ఉండే. పోలీసులు అప్పుడు లైబ్రరీ గేట్ బయటికి లాక్ వేసి బయటికి వెళ్లకుండా అడ్డుకున్నా కూడా లైబ్రరీలోనే తమ ఆందోళన కొనసాగించారు. అనంతరం ఇంకా ఆందోళన ఉధృత స్థాయికి వెళుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఒక మెట్టు దిగి వచ్చి అభ్యర్థులతో కూడా చర్చించి అటు మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్కతో కూడా మాట్లాడి కూడా ఎగ్జామ్ ని పోస్ట్ పోన్ చేస్తున్నామని కూడా హామీ ఇవ్వడము, అప్పట్లో గ్రూప్ 2 అభ్యర్థులందరూ కూడా సర్వత్రా హర్షణీయం వ్యక్తం చేశారు. అలాగే ప్రభుత్వానికి థ్యాంక్స్ కూడా చెప్పుకున్నారు. తాజాగా ఈ రోజు గ్రూప్ 2 పరీక్షకు సంబంధించి పరీక్ష నిర్వహణకు సంబంధించి టీజీపీఎస్సీ షెడ్యూల్ కూడా విడుదల చేసింది. 2 సెషన్లలో పరీక్షను నిర్వహించనున్నారు. వైశాలి, అయితే డిసెంబర్ లో గ్రూప్ 2 షెడ్యూల్ విడుదల కావడంతో అభ్యర్థులు నుంచి స్పందన ఎలా ఉంది? వాళ్ళు మొదటి నుంచి కూడా కోరింది అదే. మొదట డిఎస్సి అభ్యర్థులు తమ ప్రొటెస్ట్ ని స్టార్ట్ చేశారు. డిఎస్సి పరీక్ష వాయిదా వేయాలి, అట్లీస్ట్ 2 నెలల సమయమైనా తమకు ఇవ్వాలని కూడా వారందరూ కూడా ప్రొటెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో గ్రూప్ 2, గ్రూప్ 3 అభ్యర్థులు కూడా తాము కూడా అన్ని పరీక్షలు టెట్, డిఎస్సి, గ్రూప్ 4, గ్రూప్ 1 అన్ని పరీక్షలకు హాజరయ్యాము, మాకు కూడా కాస్త సమయం కావాలి అని కూడా
గ్రూప్ 2 అభ్యర్థులు ప్రభుత్వాన్ని అభ్యర్థించడంతో ఇమీడియట్ గా గవర్నమెంట్ కూడా ఒక 1 వీక్ 10 డేస్ కూడా చూసి వీళ్ళు కూడా డిఎస్సి వ్యవహారాలే తిరిగానే ఉధృతం అవుతుందా ఏంటని ప్రభుత్వము ఒక రకంగా కూడా వాళ్ళని వేచి చూసాకే కీలక నిర్ణయం తీసుకుంది. అనంతరం నిరుద్యోగులతో చర్చలు జరిపి కూడా పరీక్షను వాయిదా వేసి తీసుకున్న నిర్ణయం తెలిసిందే. అయితే ప్రస్తుతానికి గ్రూప్ 2 అభ్యర్థులు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే 3 నెలలు వాళ్ళకి సరిపడా టైం ఉంది. 3 నెలల పైగానే వాళ్ళకి టైం ఉంది. దాదాపు 105 రోజుల సమయం ఉందని, మోర్ దెన్ 105 డేస్ టైమే ఉంది వాళ్ళకి. ఇప్పుడు ప్రస్తుతం షెడ్యూల్ ప్రకారం కూడా యాంపిల్ టైం ప్రభుత్వం ఇచ్చింది. ఇంకా వాళ్ళ డిమాండ్ కూడా ప్రభుత్వం నెరవేర్చింది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అభ్యర్థులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వైశాలి, అయితే ఇప్పుడు డిసెంబర్లో జరగబోయే గ్రూప్ 2 ఎగ్జామ్స్ కి అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారంటే, ఇంతకు ముందే మనం చూసాం అక్కడక్కడ కొన్ని సమస్యలు రావడం ఎగ్జామ్ సెంటర్లలో కానీ, పేపర్ విషయంలో కానీ, క్వశ్చన్స్ విషయంలో కానీ, ఇలాంటి విషయంలో ప్రస్తుతానికి ఇంకా హాల్ టికెట్లు మంజూరు చేయలేదు. ఇప్పుడు జస్ట్ నోటిఫికేషన్ షెడ్యూల్ మాత్రమే విడుదల చేశారు. ఇంకా హాల్ టికెట్ అవన్నీ కూడా ఎగ్జామినేషన్ సెంటర్ లో హాల్ టికెట్లు అవన్నీ విడుదల చేయడానికి ఇంకా చాలా సమయం ఉంది. సో డిఎస్సి అభ్యర్థుల్లో కూడా మొన్న జరిగిన డిఎస్సి పరీక్షల్లో కూడా అటు జెండర్ కంప్లీట్ గా మేల్ ఉంటే ఫీమేల్ కి మేల్ ఫోటో పెట్టడము, అలాగే మేల్ నేమ్ కి ఫీమేల్ పెట్టడము, అలాగే అడ్రస్ గల్లంతలో కాస్త వివాదాస్పదం కూడా మారిన విషయం తెలిసిందే. అప్పటికప్పుడు కూడా విద్యాశాఖ అధికారులు ఆ ప్రాబ్లం ని కూడా సార్ట్అవుట్ చేసి కూడా విద్యార్థులందరికీ కూడా క్లియర్ చేశారు, మార్గం సుగమం చేశారు. సో ప్రస్తుతానికి అయితే ఈ గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించి ఇంకా వెబ్సైట్ లో గతంలో అప్లై చేసుకున్న వాళ్ళ డేటానే ప్రస్తుతానికి ఉంది. కొత్తగా ఎవరైనా అప్లై చేసుకునేటందుకు కూడా నోటిఫికేషన్ కి ఏమైనా ప్రభుత్వం ఎక్స్టెన్షన్ ఇస్తుందా, లేకపోతే యథావిధిగా గతంలో తీసుకున్న అప్లికేషన్లనే ప్రామాణికంగా ఇప్పుడు మళ్ళీ కొత్త వారికి అవకాశం ఇస్తుందా అనేది కూడా వేచి చూడాలి. ప్రస్తుతానికి అయితే ఎలాంటి వాటిపైన కూడా ఎలాంటి వివాదాలు అయితే ప్రస్తుతానికి తాత్కాలికంగా లేవని చెప్పుకోవచ్చు.